చాలా పెద్ద టార్చర్ పెట్టారు జబర్దస్త్లో. మా అమ్మ ఏదో ఫ్లోలో ఒక డైలాగ్ వేసేసింది, అది మా పార్టీని కించపరిచే అసలు అర్థమే లేదు అది. దాన్ని పట్టుకొని తెగ ట్రోల్ చేశారు, తెగ నన్ను టార్చర్ పెట్టారు ఫోన్లు చేసి. అందరికి మళ్ళీ సారీ చెప్పి. అవును, ఎందుకు బ్రో నార్మల్గా ఈ జబర్దస్త్ కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతుంటే ఎవరు ఏదో నార్మల్గా ఏం చేశారు? రీసెంట్గా కూడా ఒకటి సుధీర్ది అది సీన్ రీక్రియేట్ చేశారు. ఇప్పుడు జబర్దస్త్ పొలిటీషియన్ ఇలా చేశారని చెప్పి. ఏమైందంటే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవడంతో పని పాట లేని వాళ్ళందరూ ఎదురే కూర్చుంటారు, ఎక్కడ తప్పు దొరుకుతావా, ఎప్పుడు ఎత్తి చూపుదావా అని. ఒకప్పుడు అంత లేదు. పాత సినిమాల్లో చూసుకో, ఏమైనా ఒక డైలాగులు వాడేటప్పుడు పెద్ద పట్టించుకునేవారు కాదు. అదే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి పదం, ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. ఏ చిన్నది దొరికినా ఈ నెల పట్టుకుందాం అంతే. ఒక్కడు ఉంటాడు రెచ్చగొట్టడానికి, 4-5 రెచ్చగొడతారు. వీళ్ళందరూ కలిసి మనం స్టార్ట్ చేస్తారు. అది ఎక్కువ జబర్దస్త్ మీదే. మరి జబర్దస్త్ ఈరోజు జబర్దస్త్ చేస్తున్నాం అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య చేస్తున్నాం తెలుసా? లాయర్ గెటప్ వేయకూడదు, కోర్టు సీన్ చేయకూడదు, యముడు గెటప్ వేయకూడదు, స్వామి అనకూడదు, బాబాలు పెట్టకూడదు. ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య మేము కామెడీ చేస్తున్నాం. అబ్బా, అది అందుకే ఇంకా రాను రాను అది చాలా రెస్ట్రిక్షన్స్. ఇటీవల ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలోనే చేయాలంట. డబుల్ మీనింగ్స్ ఎక్కువ. మరి ఎందుకు మనం చూస్తే డబుల్ మీనింగ్, చూడకపోతే ఏమిటి మీ ఆవిడ బాగుందండి అన్నాం అనుకో, థ్యాంక్స్ అండి అంటాడు. రెండో మీనింగ్లో చూస్తే మా ఆవిడ బాగుంది అన్నాడు ఏంటి, ఏ యాంగిల్లో అన్నాడు వీడు. ఆలోచిస్తే డబుల్ మీనింగ్, ఆలోచించకపోతే సింగిల్ మీనింగ్. ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తాడు, ఎంజాయ్ చేయలేని వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెడతారు.